వెల్కమ్ టు సాహస్ మీడియా. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నక్షత్ర ఫంక్షన్ హాల్ నూతన కార్యవర్గ సమావేశం 15/9/2025 సోమవారం జరిగింది. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డివి శివకుమార్, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి నక్షత్ర మినీ ఫంక్షన్ హాల్ నందు హెచ్ఆర్ఏజే టీమ్ మెంబర్స్ కు ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నందం నరసింహారావు సంస్థ విధి విధానాల గురించి, సొసైటీలో జరుగుతున్న అనేక రకాలైన సమస్యల గురించి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అని తెలియజేశారు. సమస్య ఏదైనా పరిష్కరించే హక్కు మనందుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డివి శివకుమార్ మాట్లాడుతూ మానవ హక్కుల సంఘం ఎప్పుడు పుట్టింది, ఎలా దినదానాభివృద్ధి చెందిందని వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి మాట్లాడుతూ మహిళలకు ఏ కష్టం వచ్చినా న్యాయం వారి వైపు ఉంటే ఎంత దూరమైనా మేము మా సంస్థ ముందుంటామని తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు నందం నరసింహారావు, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ జాతీయ అధ్యక్షుడిని. మా ఆర్గనైజేషన్ కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హెచ్ఆర్ఏజే నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డివి శివకుమార్ గారు, అట్లాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి గారు, మన కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ సమస్య మా పరిష్కారం అనే నినాదంతో మా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అనంతపురం జిల్లాలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా మా హెచ్ఆర్ఏజే సభ్యులను సంప్రదించండి. మీకు న్యాయం జరిగే వరకు కూడా మా కుటుంబ సభ్యులు పోరాటం చేస్తారు. అట్లాగే మేమందరం కూడా మీతో నుండి మీకు అధికారులు కానీ, రాజకీయ నాయకులను కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం నిలదీసి మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తా భాస్కర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ని. ముందుగా మా జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు సార్ గారికి, అట్లాగే శివకుమార్ సార్ గారికి స్టేట్ అధ్యక్షులు, అట్లాగే స్టేట్ మహిళా అధ్యక్షులు కాకర్ల సరస్వతి గారికి నా ధన్యవాదాలండి. ఫస్ట్ టైము మన హెచ్ఆర్ఏజే సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, అలాగే మన సంస్థ విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణ, మనకు ప్రజల్లో ఎదురయ్యే సమస్యలు ఖచ్చితంగా మన సంస్థ పరిధిలోకి తీసుకుంటూ దాని పరిష్కారం దిశగా మన సంస్థ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. మనం కంపల్సరీ ఈ సహకారంలో మన అధ్యక్షుల వారు కానీ, స్టేట్ అధ్యక్షులు కానీ, మహిళా అధ్యక్షులు కానీ, మన టీం సభ్యులు అందరి సహకారం మరవలేనిది. వీళ్ళందరి ప్రోత్సాహంతో మనం చాలా అద్భుతంగా మన సంస్థను, హెచ్ఆర్ఏజే సంస్థను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు కాకర్ల సరస్వతి, తాడిపత్రి మాది. సమస్య ఏదైనా కూడా పరిష్కార దిశగా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మేము 24 అవర్స్ అందుబాటులో ఉంటాము. ఓన్లీ సమస్య మీద మాత్రమే కాకుండా కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామండి. దీన్ని కూడా అందరూ ప్రజలంతా గమనించవలసిందిగా కోరుతున్నాము.